అందరికీ నమస్తే. మేము ఈరోజు మా సిటీలోనే ఉన్న బొటానికల్ గార్డెన్‌ని చూడ్డానికి వెళ్ళాము. ఇది చాలా స్పెషల్ అంట. మాకు తెలీదు ఇన్ని రోజులు. ఈరోజు వచ్చినాం చూడ్డానికి. ఇది ఇయర్ అరౌండ్ అన్ని రోజులు ఓపెన్ ఉంటది. ఎక్సెప్ట్ 24th అండ్ 31st డిసెంబర్ తప్ప. అండ్ సమ్మర్‌లో అయితే 7 వరకు ఉంటది. వింటర్‌లో అయితే ఈవినింగ్ 6 వరకు ఉంటది. ఇక లోపలికెళ్ళిన తర్వాత టికెట్ తీసుకోవాలి. లోపలికెళ్ళాలి. చాలా రకాల టికెట్స్ ఉన్నాయంట. అండ్ గైడెడ్ టూర్ తోటి కూడా టికెట్ తీసుకొని వెళ్ళొచ్చు. అది 80 to 100 euros పే చేయాలి. అంత స్పెషల్ అన్నమాట ఈ గార్డెన్. అర్థం చేసుకోండి. ఇక లోపలికి వెళ్ళగానే అద్దాల లోపల చెట్లు పెట్టారు. దాంట్లో కప్పలు ఉన్నాయట కానీ కనిపించలేవు. ఇంకా అక్వేరియంస్ కూడా ఉన్నాయి. తర్వాత మ్యాప్ చూసుకుంటే దీంట్లో గ్రీన్ హౌస్ ఉంది, ఇంకా అవుట్డోర్ ఏరియా ఉంది. గ్రీన్ హౌస్లో ఫస్ట్ హౌస్ సక్యులెంట్ హౌస్. సక్యులెంట్ హౌస్లో ఏంటంటే డ్రై ఏరియాలలో వేరియట్ ప్లాంట్స్ ఉన్నాయి. అన్ని కాక్టీ ప్లాంట్స్. మనం చిన్నప్పుడు చదువుకుంటాం కదా, నాగజెముడు, బ్రహ్మజెముడు అట్లాంటివి అన్నీ ఉన్నాయి. కానీ చాలా రకాలు ఉన్నాయి. అండ్ అన్నీ ఒక్కో రకంగా పెంచిరు అనమాట. కొన్ని కింద ఉన్నాయి, కొన్ని ఇట్లా తట్టలు లాంటి దాంట్లో పెట్టేసి ఇట్లా గాల్లోనే పెంచిర్రు. ఇక చాలా పెద్దగా అయినాయి అన్నమాట. ఇవి మామూలుగా లేవు. హౌస్కి పైన వరకు పెరిగినాయి. అయితే వీళ్ళు ఏంటంటే ఏదన్నా డేంజరస్ ప్లాంట్స్ కానీ పాయిజనస్ ప్లాంట్స్ అలాంటివి ఏమన్నా ఉంటే అద్దాల లోపల పెట్టిరు. మనం ముట్టడానికి లేదన్నమాట. సో ఎవరైనా సరే పిల్లలతో కూడా హాయిగా వెళ్ళిపోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. అయినా సరే ముట్టకుండా ఉండడమే బెటర్. ముళ్ళులు ఉన్నాయి కాబట్టి గుచ్చుతాయి. ఇక ఇవన్నట ఎడారి నుంచి తీసుకొచ్చారట. అంటే ఎడారి ప్లాంట్స్ అన్నమాట. కాక్టీ ప్లాంట్స్ అంటే మోస్ట్లీ నార్త్ అమెరికా, ఆఫ్రికా, న్యూజిలాండ్ అక్కడ నుంచి తీసుకొచ్చి పెట్టిర్రట. ఇక మనం కలేజా మూవీలో చూస్తాం కదా, ఇలాంటి ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా. ఇవన్నీ చాలా పెరిగిపోయినాయి. ఎట్లా అంటే హౌస్ పైన వరకు తగులుతున్నాయి. ఓపెన్ షాన్ చూడుండ్రి, పైన వరకు వెళ్ళింది తగులుతున్నాయి. అవి ఇట్లున్నాయి అన్నమాట. ఇదంతా డ్రై ఏరియాలో పెరిగేవి కాబట్టి అండ్ వీటి నిండా వాటర్ ఉంటాయి కాబట్టి అందుకే వీటిని సక్యులెంట్ ప్లాంట్స్ అంటారు. ఇక ఎట్లా అంటే దీంట్లో ఎక్కువ కలర్ఫుల్ ప్లాంట్స్ ఏం లేవు. ఒకటో రెండో కనిపించినాయి. అన్ని డ్రై ఏరియాలలో ఎరుగుతాయి కాబట్టి పెద్ద పెద్దగా పువ్వులు అలాంటివి ఎక్స్పెక్ట్ చేయలేము వీటి నుంచి. ఇంకా దీంట్లో ఇంకో స్పెషల్ ఏంటంటే ఒక తొండలాగేది ఒక జీవి ఉంది. అది రియల్దే అన్నమాట. దాంట్లో పెట్టిండ్రు. ఒక గ్లాస్ అద్దం దాంట్లో పెట్టేసిండ్రు. దాని గురించిన ఇన్ఫర్మేషన్ అక్కడ పెట్టేసిండ్రు. నెక్స్ట్ గ్రీన్ హౌస్, కోల్డ్ హౌస్. దీంట్లో ఏంటంటే మెడిటేరియన్ రీజియన్లో ఉండే ప్లాంట్స్, అంటే కూల్ ప్లేస్లలో పెరిగే ప్లాంట్స్ని చూడొచ్చట. అంటే సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్, ఇంకేంటి కాలిఫోర్నియా అలాంటి ఏరియాలలో ఉండే ప్లాంట్స్ని తీసుకొచ్చి పెట్టిరట. నాకైతే యూకలిప్టస్ ప్లాంట్ అనిపించింది. ఇది ఏంటంటే మేము జిందతిలిస్మా చెట్టు అంటాము. యాక్చువల్గా అయితే ఇది నీలగిరి చెట్టు అంటారు. ఇక నేనైతే కొంచెం తెంపుకొని స్మెల్ చూసిన భలే ఉంటుంది కదా. ఈ హౌస్లో టెంపరేచర్ ఎప్పుడూ చల్లగానే ఉంటుందట. వింటర్లో కూడా చల్లగా ఉంటుందట. బట్ మంచు పడదు అంతే. వేరే హౌస్లలో వింటర్లో మాత్రం వేడిగా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూల్ ప్లేస్లలో పెరుగుతాయి కాబట్టి అట్లా మెయింటైన్ చేస్తారేమో. ఇదేదో చెట్టు ఉంది, లోక్వాట్ అట. పండ్లు కూడా అయినాయి. ఇంకా దాని కింద కూడా రాలిపోయినాయి కొన్ని పండ్లు. ఇంకా దీంట్లో ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. సిట్రస్ చెట్లు కూడా ఉన్నాయి. ఆలివ్ చెట్లు కూడా ఉన్నాయి. అన్ని పండ్ల చెట్లు ఉన్నాయి అనుకోండి. మనకు తెలియదు అన్ని పండ్లు, కానీ పండ్లు చాలానే ఉన్నట్టున్నాయి ఇక్కడ. పూల చెట్లు ఉన్నాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే నెపెంతీస్ లాంటి చెట్లు ఉన్నాయి. బట్ అది నెపెంతీస్ అయితే కాదు. ఇంకా వీనస్ ఫ్లై ఉన్నాయి. అవన్నీ అద్దాల లోపల పెట్టిండ్రు. ఇవి అవే సరసేనియా జాతికి చెందినవి అన్నమాట, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్. కిందనేమో వీనస్ ఫ్లై ఉన్నాయి. ఇవన్నీ ఇక పురుగుల్ని తింటాయి అంటారు కదా, అందుకని చెప్పేసి ఎవరైనా చేతులు పెట్టగిట్టరని అద్దాల లోపల పెట్టేసిండ్రు. ఇవే కాకుండా ఇట్లా రకరకాల పూల చెట్లు లాంటివి ఉన్నాయి. ఆర్కిడ్స్ ఉన్నాయి చాలా రకాలుగా. ఇక దీంట్లో నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనం ఇట్లా మధ్యలో ఉన్న పాండ్ని చూడొచ్చు. ఆ వెనకాల కనిపించేది రిసెప్షన్. దీంట్లో ఏంటంటే 2 రకాల లిల్లీస్, అదే లోటస్లు కనిపిస్తున్నాయి నాకు. వైట్, పింక్ కూడా ఉన్నాయట కానీ మాకు కనిపించలేవు ఈసారి. ఆ వెనకాల కనిపించేది రిసెప్షన్. అక్కడ నుంచి పాండ్ కనిపిస్తుంది. మేము ఇంకో సైడ్కి వెళ్ళినాము. ఇక గ్రీన్ హౌస్ల నుంచి కనెక్షన్ నుంచి బయటికి వచ్చేసినాము. ఇంకా 3 హౌస్లు ఉన్నాయి, తర్వాత చూడొచ్చు. ఇదేంటంటే లెఫ్ట్ సైడ్ అంతా ఉన్న అవుట్డోర్ ఏరియా. ఈ అవుట్డోర్ ఏరియాలని కూడా చాలా రకాలుగా డివైడ్ చేసిండ్రు వీళ్ళు. దీంట్లో ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయి. ఇదైతే సేమ్ వేప చెట్టు లానే ఉంది కానీ వేప చెట్టు కాదు. ఇదేదో హెర్పేఫిల్లం ప్లాంట్ అట. హెర్పేఫిల్లం క్యాప్రమ్ ప్లాంట్ అట. సేమ్ వేప చెట్టు అనుకున్న ఆ పూత చూసి. అక్కడ లెమన్స్ ఉన్నాయి, ఆరెంజెస్ ఉన్నాయి, చాలా రకాల అరటి చెట్లు ఉన్నాయి. ఇంకా పైకి వస్తే ఏంటంటే మనకు ఒక గోతే గార్డెన్ అని ఉంది. గోతే గార్డెన్లో ఏంటంటే వాటి ప్లాంట్స్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని బట్టి ఒక్కో ప్లాంట్స్ని ఒక్కో రకంగా డివైడ్ చేసి ఇట్లా పెట్టేసిండ్రంట. స్క్వేర్ షేప్లో కానీ లేదంటే వేరే వేరే షేప్లలో గడ్డితోటి ఇట్లా ఒకటి చేసి దాని లోపల ఒకే రిలేషన్షిప్, అంటే ఒకే రకమైన ప్లాంట్స్ని పెట్టిండ్రట. ఇవన్నీ గోతే గార్డెన్ అంటారు ఈ ఏరియాని. ఇంకా చాలా రకాల రోజెస్ ఉన్నాయి. అక్కడ నుంచి వచ్చేసినాం మనము. ఆ పెద్ద గ్రీన్ హౌస్లు అవన్నీ చూడలేదు. ఇంకా జస్ట్ 2 హౌస్లు చూసినాం. ఇంకా 3 హౌస్లు చూసేది ఉంది. ఈ బొటానికల్ గార్డెన్ మొత్తం 11 acres ఉందట. అంటే 4.5 hectares. అండ్ దీంట్లో 10,000 స్పీషీస్ ఉన్నాయంట. ఇక ఎన్ని చూస్తామో ఏమో మనమైతే. గ్రీన్ హౌస్ ఏరియానే 1500 మీటర్ స్క్వేర్లో ఉందంట. ఈ ఆకులు కనిపిస్తున్నాయి కదా, వీటిని మా అమ్మ చిన్నప్పుడు బజ్జీలు చేస్తుండే, ఇప్పుడు కూడా చేస్తుంది. ఇదేమో శతవరి చెట్టు, అంటే పాలు పెరగడానికి యూజ్ చేస్తారు దీని వేర్లని.
ఆస్పరాగస్ అంటారు కానీ మనం దీని ఆస్పరాగస్ వేరు, అది వేరు. ఇవే కాక ఇంకా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా కొన్ని పూల చెట్లు కూడా పెట్టిండ్రు. ఇదేంటంటే ఎఫ్ఎస్యుకి సంబంధించిన బొటానికల్ గార్డెన్, అంటే ఫ్రెడరిక్ చిల్లర్ యూనివర్సిటీకి సంబంధించింది. ఇక్కడ కోర్స్ కూడా వేయచ్చట మనము, 3 ఇయర్స్ గార్డెనింగ్ కోర్స్ ఉందట. ఇక నెక్స్ట్ ఆక్వాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి. చాలా రకాల ఆక్వాటిక్ ప్లాంట్స్ని ఇట్లా డివైడ్ చేసి పెట్టిండ్రు దేని దానికి. ఇక వీటిని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తారో ఏందో తెలియదు కానీ బాగానే పెరుగుతున్నాయి. కొన్ని పాడైపోయినట్టున్నాయా మరి అట్లనే ఉంటాయో తెలీదు. ఇక దీంట్లో లిల్లీస్ అలాంటివి కూడా చూడొచ్చు. తుంగబూరు, తుంగ చెట్టు అంటారు తెలుసే కదా, అంటే సమ్మర్లో గుడిసెల మీద కప్పుకోవడానికి యూజ్ చేస్తుండట ఇంతకుముందు. ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు కానీ అవేవో ఎల్లో కలర్ ఫ్లవర్స్ కూడా కనిపించినాయి నాకు. ఇది అదే తుంగబూరు అంటారు. ఒక బొటనిస్ట్ అంట వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయడానికి దీన్ని యూజ్ చేసిండంట. అంటే బొటనిస్ట్లకు పిచ్చి అట్లా ఉంటుంది అనమాట. పువ్వులు ఇవ్వకుండా తుంగబూరు ఇచ్చి ప్రపోజ్ చేసిండంట అప్పుడెప్పుడో. అది ఎప్పుడో చదివినా నేను దాని గురించి. ఇక ఇలాంటి అన్ని ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. ఇవేంటంటే టార్చ్ లిల్లీలట. చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి మనం పైనకి వెళ్ళే కొద్దీ. ఇంకా అన్ని బర్డ్స్ సౌండ్స్ కూడా మంచిగా వినిపిస్తున్నాయి. మా పొట్టోడు అయితే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. అన్ని చెట్లని పువ్వులు ముడుతున్నాడు, తెంపుతున్నాడు. ఇక నాకైతే ఏం డేంజర్ అనిపించలేదు కాబట్టి వదిలేసిన. ఆ పైన ఉన్న గ్రీన్ హౌస్ లోపలికి మనల్ని వెళ్ళనియలేరు, అది క్లోజ్ చేసిండ్రు. అది వాళ్ళు ఏమన్నా మెయింటైన్ చేస్తారేమో లోపల ప్లాంట్స్. ఇంకా చాలా రకాల ప్లాంట్స్ ఉన్నాయట. వుడ్ ప్లాంట్సే 900 స్పీషీస్ ఉన్నాయంట. ఇగో మేము ఇక్కడ ఫోటో దిగినాం కదా, ఆ వెనకాలకి వెళ్తే ఏంటంటే ఒక బార్క్ హౌస్ అని ఉంది. ఇంకా చాలా ఉందంట. మేము అటు అంతా తిరగలేదు, డైరెక్ట్ ఆల్పినంకి వెళ్ళిపోయినాము. ఇక్కడ ఏంటంటే అవుట్డోర్ ప్లాంట్స్ని చాలా రకాలుగా వీళ్ళు డివైడ్ చేసిండ్రు. మెడిసినల్ ప్లాంట్స్ అని చెప్పేసి వాటి రిలేషన్షిప్ని బట్టి గోతే గార్డెన్లో, ఇక్కడ ఏంటంటే వాటి జియోగ్రాఫికల్ సోర్స్ని బట్టి డివైడ్ చేసి ఆల్పినంలో పెట్టిండ్రు. ఇవన్నీ మౌంటైన్స్లలో పెరిగే ప్లాంట్స్. చిన్న పెద్ద మౌంటైన్స్ నుంచి, ఆసియా నుంచి, ఆఫ్రికా నుంచి, అన్ని రకాల మౌంటైన్ ఏరియాల నుంచి కలెక్ట్ చేసేటట. మెయిన్గానైతే వీళ్ళు కలెక్ట్ చేసింది ఆల్ప్ మౌంటైన్స్ ఆఫ్ యూరప్ నుంచి, అందుకనే దీన్ని ఆల్పినం అని పెట్టుకున్నట్టున్నారు. ఇంకా న్యూజిలాండ్ అలాంటి ఏరియాస్ నుంచి కూడా కలెక్ట్ చేసినట్టు. ఇవన్నీ మౌంటైన్ ప్లాంట్స్. ఇక్కడ 2000 స్పీషీస్ ఉన్నాయంట. చాలా పెద్ద ఉంది ఏరియా, చాలా బాగుంది కూడా ఏరియా. ఎట్లుందంటే డిస్కవరీ ఛానల్లో చూపించే లొకేషన్స్ ఎట్లుంటాయి అట్లనే ఉంది. ఆ లొకేషన్స్కి వెళ్ళి మనం నిలబడితే ఎట్లుంటుందో అట్లా అనిపించింది నాకైతే ఏరియా అంతా. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఈ గార్డెన్లో చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఎంత పెద్ద చెట్లు చూడుండ్రి, ఒక్కటి కాదు 100 చెట్లు ఉన్నాయి. అవి ఎన్ని 100 సంవత్సరాలు ఏమో. ఈ ఆల్పినం ఏరియా అంత ఇట్లా ఉందన్నమాట, దిగుడు ఎక్కుడు అట్లా. ఇక మా పనిలో మేముంటే మా పొట్టోడేమి ఇట్లా ఆడుకుంటున్నాడు చూడుండ్రి. ఈ నుంచి ఆడదాకా జారుకుంటూ పోయిండు. స్లైడ్ అనుకుంటుండో ఏమనుకుంటుండో, ఎట్లనో ఒకలాగా టైం పాస్ చేస్తాడు, మంచిగా ఎంజాయ్ చేస్తాడు మా వాడు. బయటికి వస్తే మాత్రం ఎత్తుకునుడికి అలాంటివి సతాయించాడు. ఏది పడితే అది ముడతాడనే, అంటే అటు ఉరుకుతాడనే భయం తప్పితే ఇంకే భయం లేదు వాడితోటి. ఇక ఇలాంటి ప్లాంట్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టినట్టున్నారు బయట కూడా. మేము ఇంకా ఆల్పినం నుంచి వచ్చేసినాము. ఆల్పినం నుంచి లోపలికి వస్తే ఇక మనకి ఇట్లాంటి కొన్ని ప్లాంట్స్ కూడా కనిపించినాయి. మళ్ళీ గన్నేరు పూల చెట్లు అలాంటివి ఉన్నాయి. ఈ బొటానికల్ గార్డెన్ని చూడడానికి మినిమం 4 గంటలు పడుతుంది. అది కూడా చూడడానికే. ఇంకా ఆగి ప్రతిదీ తెలుసుకోవాలంటే ఇంకా చాలా ఎక్కువ టైం పడుతుంది. మేము కొంచెం లేట్గా వచ్చినాం, మాకు టైం అయిపోతుందని చెప్పేసి నెక్స్ట్ హౌస్కి వెళ్ళిపోయినాము. ట్రాపికల్ హౌస్ నెక్స్ట్. ట్రాపికల్ రీజియన్స్లో ఉండే ప్లాంట్స్ అని ఇక్కడ చూడొచ్చు. ఇవి ప్లాంట్స్ లాగా కాదు, పెద్ద పెద్ద చెట్లే ఉన్నాయి. ఇది చాలా పెద్ద హౌస్ అన్నిటికంటే. ఇది చూడుండ్రి, పక్కకు పెద్ద నిచ్చెన లాంటిది వేసేసుకున్నారు, మెట్లు ఉన్నాయి. పైనకి వెళ్ళి ఆ చెట్లను మెయింటైన్ చేస్తారనమాట, పెరిగినా కొద్ది కట్ చేయడం, కట్టడం అట్లాంటివి. ఈ హౌస్లో అన్ని ట్రాపికల్ రీజియన్స్లో, అంటే అన్ని దేశాలలో పెరిగే చెట్లను తీసుకొచ్చారు. అంటే మలేషియా, సింగపూర్, ఏషియా, ఇండియా, ఇంకా అమెరికా, ఇలా అన్ని ట్రాపికల్ రీజియన్స్ నుంచి, వరల్డ్లో ఉన్న అన్ని ట్రాపికల్ రీజియన్స్ నుంచి తీసుకొచ్చి పెట్టారు. ఇదేంటంటే కోకోవా ప్లాంట్. చాక్లెట్ బీన్స్ వస్తాయి కదా అవే అన్నమాట. కోకోవా బీన్స్ వస్తాయి, దాని నుంచి కోకోవా తయారు చేసి చాక్లెట్ తయారు చేస్తారు కదా అదన్నమాట. ఇక చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇవి చిన్న చిన్నవి కూడా కాదు. ఎట్లా అంటే ఒక అడవిలాగానే ఉంది లోపల. అండ్ ఈ వెదర్ ఎట్లుందంటే ఇండియన్ వెదర్ లాగా ఉంది, వేడిగా అనిపిస్తుంది. ఇవేమో రెడ్ బెర్రీస్ చెట్టు, ఇంకా ఇదేమో లేడీస్ ట్రంపెట్ వైన్. ఇది చాలా అట్రాక్టివ్గా ఉంది ఈ హౌస్లో. ఇవేమో నూరువరహాల పూలు అంటాం కదా అవే చెట్లు. ఇదేమో చిన్న చిన్న మిరపకాయల చెట్లు, చాలా బాగున్నాయి. అండ్ చాలా రకాల స్పైస్ చెట్లు ఉన్నాయి ఇక్కడ. దీన్ని ఏమంటారు అంటే పామ్ హౌస్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ఈత చెట్లు, ఖజూర పండ్ల చెట్లు కూడా ఉన్నాయి. ఇవి రకరకాల పూల చెట్లు కనిపిస్తున్నాయి నాకైతే మధ్య మధ్యలో. ఇండియాలో ఉండే గార్డెన్స్లలో పెడతారు కదా పెద్ద పెద్ద షోకేస్ చెట్లు, అలాంటివి అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా వేడి అనిపిస్తుంది నాకు. ఇందులో లోపలికి వచ్చి నుంచి ఇండియాకి వచ్చిన ఫీల్ అనిపిస్తుంది అన్నమాట. ఒక 20 నిమిషాల నుంచి సేమ్ ఇండియాలో ఉన్న ఫీల్ ఉంది. ఇంకా చెమటలు వచ్చేస్తున్నాయి, తుడుచుకోవడం అయిపోయింది.
అయినా పర్లేదని చెమటలు తుడుచుకుంటూ ఇంకా హౌస్ అంతా యూజ్ చేస్తున్నాము. అంత బాగుంది హౌస్. ఈ హౌస్ చూడడానికి మినిమం 1 అవర్ పడుతుంది. ఎట్లా అంటే చాలా రకాల చెట్లు ఉన్నాయి, పూల చెట్లు ఉన్నాయి, అన్ని షోకేస్ చెట్లు ఉన్నాయి. ఇక పండ్ల చెట్లు అయితే అరటి పండ్ల చెట్లు చాలా రకాలు ఉన్నాయి, ఇంకా మామిడి పండ్ల చెట్లు అలాంటివి కూడా ఉన్నాయి. బట్ ఎట్లా అంటే అన్నీ క్లియర్గా కనిపిస్తలేవు, చాలా ఉండేసరికి పొదలలో కలిసిపోయినాయి అన్నమాట. ఇక మాకు కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవ్వడం అంటే ఈ హౌస్ని 7కి క్లోజ్ చేస్తారు, మనం 7 లోపు బయటికి వెళ్ళిపోవాలి. మేము రావడమే కొంచెం లేట్ అయింది, మేము వచ్చి 2:30 గంటలు అయింది, ఇంకా చూడడం అయితే లేదు. అట్లుందనమాట సిచ్యుయేషన్. సో అందుకే నేను చెప్పిన మినిమం 4 గంటలు పడుతుంది జస్ట్ చూడడానికే. వచ్చేటప్పుడు కొంచెం ప్లాన్ చేసుకోరు. మొన్న ఒకసారి వచ్చినాము, విష్ పడుకున్నాడు, ఇంకా టైం కూడా లేదు, లేటు వెళ్తే మళ్ళీ చూడడం కాదని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయినాము. మా విష్ ఇలాంటి మంచి ఎంజాయ్ చేస్తాడు కాబట్టి వాడు పడుకున్నప్పుడు నేను లోపలికి రాను, వాడు లేచిన తర్వాతనే వాడిని తీసుకొని వెళ్తాం ఎక్కడికి వెళ్ళినా కానీ, మంచిగా ఎంజాయ్ చేస్తాడని. ఇక వాడికి కోడిపిల్లలు కనిపించినాయి అట, తీసుకొచ్చిండు చూపిమని. నీళ్ళు వాడుతున్నాయి కదా, నీళ్ళలోనేమో చిన్న చిన్న ఫిష్లు ఉన్నాయి. ఇప్పటిదాకా ఫిష్లతో ఆడిండు, ఇప్పుడేమో కోడిపిల్లల్ని చూపిమంటుండు. ఇవేంటియో బోగన్ విలియా లాగానే ఉన్నాయి కానీ కావు, ఇవి ఇవి కోడిపిల్లలు లాగానే ఉన్నాయి కానీ కోడిపిల్లలు కాదనిపిస్తుంది నాకు. తిరుగుతున్నాయి, మంచిగా 3 ఉన్నాయి. చాలా రోజుల తర్వాత అసలు ఎక్కడ మనకు కోళ్ళు అలాంటివి కనిపించవు కదా, వాడికి అందుకే ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఇక్కడ అన్నీ. చిన్నపిల్లల్ని ఇట్లాంటి ప్లేసెస్కి తీసుకొస్తే చాలా విషయాలు తెలుసుకుంటారు. మా పొట్టోడు కొంచెం చిన్నగా ఉన్నాడు కానీ పెద్ద పిల్లలు అయితే ఈజీగా తెలుసుకుంటారు ఏ చెట్టు ఏది అని చెప్పేసి. ఇక మా విషుగాడు కూడా మా బాల్కనీ గార్డెన్లో ఉన్న మొక్కల్ని గుర్తుపడతాడు. కొత్తిమీర, తోటకూర, మెంతికూర, పాలకూర అంటాడు. అన్నీ తెలుస్తాయి వాడికి, ఒక్కసారి చెప్తే వాళ్ళు గుర్తుపెట్టుకుంటాడు, అన్నీ ఐడెంటిఫై చేయగలుగుతాడు. మనం ఎప్పుడైనా సరే మనకు తెలిసిన మంచి విషయాలన్నీ మన పిల్లలకి నేర్పిస్తూనే ఉండాలి. అండ్ అప్పుడప్పుడు బయటికి తీసుకెళ్తూ కొత్త విషయాలు నేర్చుకునే ఛాన్స్ కూడా ఇవ్వాలి. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏం రాదు, అందుకే ఇట్లా బయటికి తీసుకొస్తూ ఉంటాం మా పొట్టోని. నెక్స్ట్ ట్రాపికల్ హౌస్ నుంచి బయటికి వెళ్తే మనం ఎవల్యూషన్ హౌస్లోకి వెళ్తాం. అది చాలా చిన్నగా ఉంది, నేను ఫొటోస్ ఏం తీయలేదు. దాంట్లో ఏంటంటే ఫెర్న్ మొక్కలు ఉన్నాయి, అంటే పాతకాలం నాటి మొక్కల్ని చూడవచ్చు. 100 సంవత్సరాల కిందటి జిమ్నోస్పమ్ మొక్కలు ఎవల్యూషన్ హౌస్లో ఉన్నాయి. నెక్స్ట్ లాస్ట్ హౌస్ విక్టోరియా హౌస్. ఇందులో ఏంటంటే పాండ్ ఉంది, దాంట్లో వామ్ వాటర్లో ఇంకా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. ఈ పాండ్లో వామ్ వాటర్ కింద 50 పిరానాస్ ఉన్నాయి. అవి ఏంటంటే చాలా డేంజరస్, చేతులు తినేస్తాయి అంటారు కదా, అవి అన్నమాట. మీట్ తింటాయి ఎక్కువగా. ఇక అది కాకుండా ఇట్లా ఈ హౌస్లో చాలా చెట్లను వేలాడదీసారు, మంచిగా అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే ఇందులో కలర్ఫుల్ బటర్ఫ్లైస్ ఉన్నాయంట, అవి నాకు కనిపించట్లేదు. ఈ బొటానికల్ గార్డెన్లో ఉన్న గ్రీన్ హౌస్లలో ఈ విక్టోరియా హౌసే అన్నిటికంటే పాతదంట. దీన్ని 1969లో రీబిల్ట్ చేసినా కూడా ఇది అన్నిటికంటే పాతదంట. ఇంతకీ ఈ హౌస్కి విక్టోరియా హౌస్ అనే పేరు ఎందుకు తెలుసా? దీంట్లో ఇలా పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి కదా, వీటిని ఏమంటారంటే జెయింట్ వాటర్ లిల్లీ అంటారు. ఈ జెయింట్ వాటర్ లిల్లీ పేరు విక్టోరియా క్రూషియానా, అందుకే ఈ హౌస్కి విక్టోరియా అనే పేరు పెట్టిర్రు. ఇవి చాలా స్పెషల్ కదా ఈ హౌస్లో ఇవే కాకుండా ఇంకా ఈ వేలాడదీసిన బుట్టలు కూడా చాలా స్పెషల్ అనిపించింది నాకు. చాలా పెట్టిండ్రు ఇందులో, చాలా బాగున్నాయి. అండ్ బటర్ఫ్లైస్ ఎగిరిపోకుండా ఏం చేసిర్రు అంటే ఎంట్రీ అండ్ ఎగ్జిట్ దగ్గర ఇట్లా గొలుసులతో పెట్టేసిర్రు. అన్ని హౌస్లు చూడడం అయిపోయింది, బయటికి వచ్చేసినాము. బయటికి వచ్చి మ్యాప్ చూసుకుంటే సగం చూసినాము, సగం ఉండిపోయింది. అంటే మెయిన్గా గ్రీన్ హౌస్ అయితే కవర్ చేసినాము, అవుట్డోర్ ఏరియా మాత్రం మొత్తం కవర్ చేయలేదు. ఈ పెద్ద హౌస్ అయితే చాలా స్పెషల్ అనిపించింది నాకు. ఇక బయటికి వచ్చిన తర్వాత పాండ్ ఉంది. ఆ పాండ్లో ఏంటట అంటే గ్రీన్ హౌస్ల మీద నుంచి వచ్చే రెయిన్ వాటర్ కలెక్ట్ అయ్యి ఇక్కడికి వస్తాయట. నెక్స్ట్ అవుట్డోర్ గార్డెన్లో ఏంటంటే సిస్టమ్ ఫెసిలిటీ స్పేస్ ఉంది, అంటే కొత్తగా కొత్తగా రీసెర్చ్ జరుగుతున్న ప్లాంట్స్ని ఇక్కడ పెట్టినరట. మెయిన్గా మనం ఫ్యాబేసీకి చెందిన ప్లాంట్స్ని చూడవచ్చు, అంటే బీన్స్ ఫ్యామిలీ మొక్కల్ని చూడవచ్చు ఇక్కడ. ఇంకా యూస్ఫుల్ అండ్ మెడిసినల్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఈ అవుట్డోర్ స్పేస్లోనే. మాకు టైం లేక చూపించట్లేదు. ఇంకా అక్కడక్కడ ఇట్లా ఆర్చ్లు పెట్టేసిండ్రు. ఫైనల్గా బొటానికల్ గార్డెన్ చూసేసిన, నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కాసేపు ఇండియాలో ఉన్నట్టు అనిపించింది, కాసేపు ఎడార్లో ఉన్నట్టు అనిపించింది, కాసేపు డిస్కవరీలో చూసినట్టు, కాసేపు మౌంటైన్స్ దగ్గర, ఇంకాసేపు ఏమో ప్యాలెస్లో ఉన్నట్టు అనిపించింది. అన్ని రకాల వెదర్స్ని, అన్ని రకాల ప్లాంట్స్ని యూజ్ చేసిన, చాలా బాగా నచ్చింది. ఒక్క మెడిసినల్ ప్లాంట్స్ మిస్ అయినాం అంతే. అండ్ సిటీలో కానీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న వాళ్ళు కానీ ఇక్కడికి వచ్చి మంచిగా రిలాక్స్ అవ్వచ్చు. €5 టికెట్. అండ్ అప్కమింగ్ ఈవెంట్స్ గురించి కూడా ఇక్కడ పెట్టేసిన, చూసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విశ్వవిద్యాస్ జర్మనీ ముచ్చట్లు.